హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. సోమవారం కీలక ఉత్తర్వులు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అట్లా లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా రాష్ట్రంలో 317 జీవో కింద ఇతర జిల్లాలకు బదిలీ అయినటువంటి ఎంపీడీఓలకు సొంత జోన్లు, అదేవిధంగా జిల్లాలో డిప్యుటేషన్ పైన పనిచేసే అవకాశం అయితే కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఈ మేరకు ఈ నెల 31 వరకు కూడా నిర్ణీత నమూనా దరఖాస్తును చేసుకోవాలని చెప్పేసి తెలిపిందనమాట. ఈ నిబంధనల మేరకు 2 ఏళ్ల వరకు డిప్యుటేషన్ అయితే ఉంటుందని చెప్పేసి, ఆ తర్వాత కోరితే మరో సంవత్సరం కొనసాగిస్తామని కూడా ఉత్తర్వులు అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట. నవంబర్ 1 నుంచి ముఖ్యంగా వీరికి మాత్రం నెల జీతం అనేది నిలుపుదల అన్నమాట. సో ఎందుకంటే ఆధార్ సంఖ్య అనేది ఇవ్వలేదన్నమాట చాలామంది. సో ఖజానా డైరెక్ట్గా ఆర్థిక శాఖ ముఖ్యంగా ఆదేశాలు అయితే జారీ చేసింది. కొంతమంది అయితే ఇచ్చారు, కొంతమంది అయితే ఇవ్వలేదన్నమాట. ఆధార్ లింక్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.